రైతు మీరు నన్ను జ్ఞాపం చేసుకున్నాను, పరిశుద్ధపరచు, యోగ్యునిగా చేయి. నేను అర్హత లేదు, నేను యోగ్యుని కాదు నీ పని చేయడానికి. ఎప్పుడో ఎక్కడో లాలిపోవచ్చు కావాలి. నీ ప్రేమను బట్టి నీ పిల్లల మధ్యకి రావడానికి మీరు సహాయపడ్డారు. ఇన్ని దినాలు పరిచయం జరిగిందంటే నీ కృపను బట్టి జరిగింది, అంతేగాని ప్రభువా నన్ను బట్టి కాదు, నీ కుమారుడు యేసు ప్రభువుని బట్టి పని జరిగింది. కడపలో ప్రభు కుమార్ గారు సడన్గా వయసు భయపడి వెళ్ళిపోయినాడు. కానీ ఆయన పెద్ద కుమారుడు డానియల్ బహుశా తండ్రి పోయిన బాధన ఇంకేమో పరిస్థితి తెలీదు, 20 గంటల లోపలనే కొడుకు కూడా చనిపోయినాడు. తండ్రిని కొడుకుని పోగొట్టుకున్న పిల్లలు, భర్తని పోగొట్టుకున్న పిల్లలు, తాతగారిని తండ్రిని పోగొట్టుకున్న పిల్లలు, అయ్యో అని ఎంతో వేదనతో ఉంటుండగా, లార్డ్ హౌ మెర్సీ అపాన్ దై పీపుల్, మీ ప్రజల మీద దయ చూపించి కడప ప్రకాష్ నగర్ లో మరి దాసుడు ప్రభుత్వం చిన్న కుమారుడు చిట్టి, పెద్ద కుమార్తె కేజియా, చిన్న కుమార్తె భర్త పిల్లలు, అటు డానియల్ భార్య పిల్లలు, మీది కంఫర్ట్ చేయండి, ఆదరించండి. మేము చేయలేము. అటు తమ్ముడు కూడా కజిన్ సాగర్ ఉన్నట్లుండి వాడు కూడా పెనాలిసిస్ వచ్చి నాకంటే 9 సంవత్సరాలు చిన్నవాడు చిత్తూరులో చనిపోయినాడు. ఎంతో వేదనతో ఉన్న చెల్లెలు 5 మంది, అయ్యో నా కుమారుని మరణం నేను చూస్తున్నాను వేదనతో ఉన్న తల్లి, మీరు ఆదరించండి, ధైర్యపరచండి. ఇట్లు లోకంలో తండ్రిని భర్తను పిల్లలను ఎవరు కోరుకొని బాధలో ఉన్నారో ప్రపంచ దేశం వారందరికీ ఆదరణ, ధైర్యం, ప్రోత్సాహం లేదు. ఈ రాత్రి మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, స్వర వినిపించు, అయోగ్యని జ్ఞాపం చేసుకుంటాను. యేసయ్య పరిశుద్ధ నామమున నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంఘం తెలుసుకుని మాకు తెలుసు. ప్రభు క్రీస్తు బయట వేడుచున్నాము తండ్రి. దేవుడి పిల్లల ఇది దినాలు జరిగిన పరిచయం అది కేవలం పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఇస్తూ వచ్చినాడు. బట్ డోంట్ థింక్ దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ మ్యాన్ అనుకో. మనుషుని మాటలను మాత్రం ఎప్పుడు తలంచు. దేవుని మాటలు దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం. సో కొంత వాక్యం ధ్యానం చేస్తూ మధ్యలో ఆగిపోయిన మనము ద హార్ట్ ఆఫ్ జీసస్, ప్రభు యొక్క హృదయం, ప్రభు మనస్సు, దాని మీద కొంత ధ్యానం చేద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎందుకంటే విశ్వాసముల కర్త దానిని కొనసాగించే యేసు ప్రభు. 2వ అధ్యాయం 5వ వచనం త్వరగా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. గుడ్. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూసారా యేసు ప్రభు యొక్క మనస్సు ఎలాంటిది అని అంటే, ప్రభు మనస్సు ఎలాంటిది? నంబర్ 1 ఇక్కడ మనం చూసినట్లయితే దేవునితో సమానంగా ఉండేటువంటి ఆ భాగ్యం, దాన్ని ఎంచుకోలేదు. ఐఎమ్ ఈక్వల్ టు గాడ్, దేవునితో సమానంగా ఉండేటువంటిది అనేటువంటి దాన్ని ఆయన ఎంచుకోకుండా ఏం చేశాడంట? మనుష్యుని పోలికగా పుట్టినాడు. చూడండి ఎట్లా ప్రభు మనసు ఎలాంటిదో. దేవుడు ఏం చేశాడంట? పోలిక వారిది. చూడండి, దేవుని పోలిక వేరు, మనుషుని పోలిక వేరు. మనుషుని పోలిక లేక వచ్చేసిన నంబర్ 1 అంటే బలహీనుడిగాను, మరణం పొందే శరీరం గాను తాను అమర్చుకొని వచ్చేసినాడు. రెండవదిగా దాసుని ఎట్లుంది? ఈజ్ ద సర్వెంట్. అందుకే ఈ యొక్క మత్తయి సువార్త రాస్తూ ఆయన ఏమన్నాడంటే, మత్తయి సువార్త ఆయన ఫోకస్, మత్తయి గారు ఇట్ ఈస్ ద డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈయన ఏం ఫోకస్ చేసినంటే జీసస్ ఇస్ ద కింగ్. యేసు ప్రభు ఎవరమ్మా? యేసు ప్రభు ఎవరు? ఈజ్ ఎ రాజు, ఆయన కింగ్.
ఆయన 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 హృదయంలో ఉన్న భారాన్ని బయట పెట్టాడు. మార్కు ఏం చెప్పాడంటే హీజ్ ఎ సర్వెంట్. మార్కు ఏం బయలుపరిచినాడంటే యేసు ప్రభు దాసుడు. చూడండి, అంటే వాళ్ళు ప్రభువులో ఉన్నటువంటి గుణగణాలను వాళ్ళు బయలుపరుస్తూ వచ్చినాడు. లూకా సువార్తలో లూకా ఏం చూపించాడంటే ఆయన మానవుడు, సశరీరుడు, అంటే నిజమైన మానవుడు. మర్చిపోకండి. మత్తయి ఏం చూపించాడు? యేసుప్రభు ఎవరంట? రాజు. మార్కు ఏం చూపించాడు? ఆయన సేవకుడు, దాసుడు. లూకా ఏం చూపించాడు? ఆయన మానవుడు. యోహాన్ గారు ఏం చూపించాడంటే ఆయన దేవుని కుమారుడు. మత్తయి ఏం చూపించాడు? మార్కు దాసుడు, లూకా మనుష్యుడు, యోహాను అంటే వాళ్ళు అంటే యేసు ప్రభువులో ఉన్న గుణగణాలను వాళ్ళు బాగా దగ్గరుండి కొంత అనుభవించి వాళ్ళు రాస్తూ వచ్చినారు. పరిశుద్ధాత్మ ద్వారా లేఖనము రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభు యొక్క మనస్సు ఎలాంటిది అనంటే నంబర్ 1 మనుషుని పోలిక, నంబర్ 2 దాసుని స్వరూపము, నంబర్ 3 తన్ను తానే రిక్తునిగా చేస్తుంది. ఖాళీ, ఎంటీ. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఖాళీ చేసుకోవాలి. అంటే నీ డబ్బు కనపడకూడదు, నీ కులం కనపడకూడదు, నీ చదువు కనపడకూడదు, నీ పొజిషన్ కనపడకూడదు, నీ స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎప్పుడు చూపించకూడదు. నువ్వెవరంటే ఐఎమ్ ఎంటీ, ఖాళీ. ఎందుకు ఖాళీ? ఖాళీ కుండల్ని నింపేది. ఖాళీ కుండల్ని దేవుడు నింపేది. ఖాళీ చేసుకోవాలి మనం. ప్రభువా నేను కాదు నీవే. ఏముండకూడదు మనలో. ఖాళీ చేసుకుంటే నింపబడతాం. నంబర్ 1 మనిషిని పోలిక, నంబర్ 2 దాసుని స్వరూపం, నంబర్ 3 రిక్తునిగా ఖాళీగా చేసుకున్నాడు. ఎట్లా? 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే. విధేయత చివరి తను తాను తగ్గించుకున్నాడు. యేసు ప్రభు ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ఈ శిష్యులు ఒక ఆలోచన వచ్చింది ఒకరోజు. నేను కొంచెం ప్రసంగం బాగా చేస్తాను, నేను పెద్ద అన్నాడు పీటర్. ఆగ్రా బాబు రొట్టెలు తెచ్చింది నేనే, అందే అన్నాడు, నేను కొంచెం పెద్దోని అన్నాడు. యోహాన్ అన్నాడు, లేదు నేను ఎప్పుడు యేసు దగ్గర ఉంటాను, నేను పెద్దాను. వీళ్ళందరికీ ఏం వచ్చింది కాంపిటీషన్ అంటే ఎల్డర్షిప్ కాంపిటీషన్ వచ్చింది. అంటే నేను పెద్ద. ఇవన్నీ ఎవరు విన్నారు? పక్కనే ఉండి యేసు బాబు ఆగట్రా అన్నాడు. అదేంటి ప్రభా, ఫస్ట్ సీనియారిటీ నాది కదా అన్నాడు. ఈ సీనియారిటీ స్థలం కూడా సీనియారిటీ కాదు, మీలో పెద్ద వాడు. మొట్టమొదటి ఏం చేయాలా? పరిచర్య చేయాలి. పరిచర్య చేసేవాడే గొప్పవాడు, కానీ పరిచర్య చేయించుకున్నాడు ఎప్పుడు గొప్పడు? నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి అనేటువంటి ఎప్పుడు గొప్పడు కాదు. చేసిన వాడే గొప్పవాడు. చేసిన తగ్గింపు కలిగిన వాడే. అర్థమైందా? నేను జనరల్గా అదే చూస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను. తగ్గింపు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి పరిచర్య చేయంటాడు. తగ్గింపు కనపడలేదు అనుకో, ఇక ప్రార్థన చేస్తా ఉంటాను, ప్రభా ఇలా కార్యం జరిగించు, ఇలా కార్యం జరిగించు. దేవుడికి కావాల్సింది వాళ్ళు. అర్థమైందా? ఒకవేళ మంచిగా అధికారిగా పవర్ఫుల్ గా ఉన్నత ఉద్యోగం వచ్చి ఆయన తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టుకోవడం, పేదాలు తీసి కింద నో. మా దగ్గర ఒక సబ్ ఇన్స్పెక్టర్ వచ్చినాడు, ఎస్ఐ అనే అందరూ మా ఎస్ఐ కదా, అందరూ మాది ఫ్రాక్షన్ ఏరియా, కొంచెం స్ట్రిక్టే. ఎస్ఎస్ అని అందరూ భయపడుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మా రమణ ఉన్నాడు, ఇప్పుడు రాజ్కుమార్. ఆయన రక్షించుకుంటూ బాప్తిజం వెళ్ళిపోయినాడు. ఇప్పుడు రాజ్కుమార్ ఎవరొస్తాడు వచ్చినాడు. ఆయన పుత్తూరు ఏరియా తమిళనాడు బార్డర్లో ఉంటాడు. ఎస్ఐ వచ్చినాడు, పట్టుకున్నాము, రక్షించబడ్డాడు. ఇంకా బాప్తిజం తీసుకోలేదు. రాజ్కుమార్ అన్నాడు, చెప్పండి సార్ అన్నాడు. వీళ్ళకు సేవ చేస్తే మనకి ఎంత భాగ్యం ఉంటుందా అన్నాడు. తప్పకుండా చేస్తా సార్ అని. తీసుకో భోజనం, తీసుకో సాంబార్, ప్లేట్ తీసుకో, గడ్డ తీసుకో,
బకెట్ తీసుకో, ఈయన వదిలిస్తుంటే వాళ్ళందరికీ సంబరాలు పడుతున్నాయి అందరికి. ఎందుకంటే పవర్ఫుల్ యంగ్స్టర్, డైనమిక్ అన్నమాట. ఎస్ఐ అంటే కొంచెం పవర్ఫులే. అందరికి కొట్టించిన తర్వాత రాజ్కుమార్ కూర్చొని ఇద్దరు ఆడ కూర్చొని వాళ్ళ మధ్యలో ఫోన్ చేశారు. చాలా మంది ఏమనుకుంటారు, పనిస్తాయి కదా ఆయన టేబుల్ వేసి కూర్చోబెట్టి నో. యేసుప్రభుడు ఏం చేశాడు? తను తాను అది సంగతి. పెద్దోళ్ళు ఎవరంటే ఇప్పుడు అది తగ్గించుకునేవాడు. మాటకి మాటకి పెట్టినవాడు తగ్గించుకునేవాడు కాదు. ఎదుటివాడు మాట్లాడుతున్నాడు, అది గొప్ప. చూసావా? ఇప్పుడు సౌండ్ వచ్చింది, ఇది వస్తుంది, ఇది ఏం పోకుండా నేను రాను ఆయన స్వామి నువ్వేమో సౌండ్ రానే రాదు. ఎదుటోడు ఎగిరి గంతులేని నువ్వు మౌనంగా ఉంటూ సౌండ్ రానే రాదు. ఎప్పుడు పైకి వచ్చి అంటేనే సౌండ్ వచ్చేది. నువ్వు తగ్గించుకోండు, ఎదురుడు అరిసి 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 ఏం చేస్తావు? వెళ్ళిపోతావు. అర్థమైందా? తగ్గించుకోవాలి, దేవుని వల్ల తగ్గించుకోవాలా. ప్రభు దగ్గర ప్రభు మనస్సు చూడు, తగ్గింపు స్వభావం. ఎంత తగ్గింపు? చెప్పినట్టు ఊరుకున్నాడా? లేచి వెంటనే పెద్ద పల్లెం ప్లేట్ తీసుకున్నాడు, పెద్దది బేసిను, నడుము కట్టుకున్న కండవా తీసుకున్నాడు, అందరి కాళ్ళు. మోడల్ లైఫ్. ఏం దేవమ్మా, పాతాళం లేకపోయినా నీకు ఏసీ కూడా వేసి మంచం వేసి పెడతాం, ఆడ దేవు. ఎందుకంటే ఇక్కడ అలవాటు అయిపోయింది, ఆడ కూడా అయిపోయింది. ఆడ మంటలు ఉంటాయి, ఎట్లా నిద్రపోతావు. యేసు ప్రభు ఎంత మాదిరికరమైన జీవితాన్ని జీవించినాడు. అర్థమైందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రభును సమీపించే కొద్దీ ప్రభు మనసు వస్తుంది. ప్రార్థన గడిపే కొద్దీ, వాక్యం చదివే కొద్దీ, ప్రార్థన గడిపే కొద్దీ ఎవరు మనసు వస్తుంది? ప్రభు మనసు వస్తుంది. ఎప్పుడు లోకంతో, టీవీతో, సీరియల్తో, చెడు స్నేహంతో కలిస్తే ఆ పోలికలోకి వచ్చేస్తాం. ఎప్పుడు ప్రభును సమీపిస్తావో శైలి గారు, పైకి పోయే కొద్దీ ఆయన కదా ప్రభు ఉండేది. ప్రభుని సమీపించే కొద్దీ పోయే కొద్దీ ఆ కోయిట్ ఎంత కనిపి, అబ్బా ఎంత పెద్ద పట్టణమా. ఇంకా కొంచెం దూరం పోతే కోయిట్ చిన్నది, ఇంకా కొంచెం పోతే పోయమ్మ మొత్తం అన్ని అరబ్ దేశాలు అంత కదా. ఇంకా పైకి పోతే భూమి అంతా కూడా అంత కనపడుతుంది. అట్లా ప్రభును నువ్వు సమీపించకొద్ది ఈ లోకం నీకు చాలా చిన్నదిగాను, ఎన్నిక లేనిదిగాను, అర్హత లేనిదిగాను, నీచమైనదిగాను నీకు కనపడుతుంది. నువ్వు ప్రభును సమీపించగలదు. కనుక ప్రభువును సమీపించు. వ్యక్తిగతంగా, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగతంగా ఎంత బిజీ ఉన్నా 2 మాటలైనా బైబిల్ చదివి ప్రార్థన చేయాలి. పక్కన వాళ్ళు చూడు. నాకు చాలా సంతోషం ఉంది అక్కడ పోయినప్పుడు. ఒకరిద్దరు రాడు వదిలినారు, ఎప్పుడో డ్యూటీ చేసి వస్తారు, మళ్ళా ప్రార్థన చేసి మోకాల మీద ఉండి వెళ్ళిపోతారు. దీవించినాడు, వాళ్ళ పరిచయం దీవిస్తున్నాడు, వాళ్ళని అభివృద్ధి పరుస్తున్నాడు. ఎందుకు చేయడు? ప్రభుకు స్థానం ఇవ్వండి. ప్రభు మనకు మాదిరి చూపించినాడు. ఆ కారణం చేత ఏమైంది? 9వ వచనం, అందుచేతను పరలోకముందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాబట్టి ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. కాబట్టి ఏం చేశాడు? చెప్పండి. తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? అది సంగతి. నువ్వు హెచ్చించబడితే తగ్గించబడతావు. దేవుడు ఇవ్వని స్థానం, దేవుడు ఇవ్వనేటువంటి ప్లేస్ మనం ఎప్పుడు కూడా కోరుకోకూడదు. తగ్గింపడాలి, అప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రభు నీలో నివసించేది ఎప్పుడంటే నీ తగ్గింపు స్వభావాన్ని బట్టి నేను నివసిస్తాను. బాధించబడి ఆయన నోరు తెరవలేదు. ఎన్నో బాధలు పెట్టారు, కొట్టారు, ఉమ్మేసినారు, ఒక్క మాట కూడా మాట్లాడలే. అది యేసు ప్రభు మనసు. చూడనా ఇన్ని మాట్లాడినాడు, నేను ఎట్లా ఊరుకోవాలా అంటే ఎట్లయితే ఇద్దరు కొట్లాడుకున్నారు.
మాట్లాడుకోండి మా ఇది ఉంటుంది. సచ్చినా కూడా నేను మాట్లాడిపోవాలి అంటే సచ్చినాక ఇంకేం మాట్లాడతావు? బ్రతుకోగానే మాట్లాడాలి. సచ్చినాక ఇంకేం మాట్లాడతావు? అది కాదన్నా నేను సచ్చినా మాట్లాడుతాను. నీ ఇష్టం, నువ్వు చచ్చిపో, మాట్లాడుకో, మాకేం తగ్గిపో. అర్థమైందా? తీరుకో. అప్పుడు ప్రభు నీలో ప్రత్యక్షం అవుతాడు. ప్రభు ఒరే నా బిడ్డని ఇట్లా అన్నావని నీ పక్షంగా దేవుడే యుద్ధమో చేస్తాడు. అది నీ పక్షంగా దేవుడు కార్యం చేయాలంటే నువ్వు మౌనంగా ఉండాలా, సహించాలా, ఓర్చుకోవాలా. అర్థమైందా? అది సరే. ఇంకొకటి డీప్కి వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16. పదహారు 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినములు లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేసి మొదలుపెట్టగా, చూడండి చదువునా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీ కన్నడను కలుగుదని ఆయన గద్దెంపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు గాని దేవుడి సంగతులను తలంపై ఉన్నావని పేతురుతో చెప్పాను. చూడండి, యేసుప్రభు శిష్యులతో మాట్లాడుతూ ఏమన్నాడు? ఏమన్నాడంటే, ప్రభు అయ్యా మనుష్య కుమారుడు శాస్త్రుల చేతను యాజకుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని తన శిష్యులకు తెలియజెప్పవలసి పెట్టాడు. అయ్యా నేను చనిపోవలసి ఉంది, నేను కొట్టబడవలసి ఉంది, నేను చనిపోయి లేవలసి ఉంది అని చెప్పాడు. ఎవరితో? శిష్యులతో. నేను తప్పకుండా చనిపోవాలి, దెబ్బలు తినాలి, అవమానం పొందాలి. అంటే యేసుప్రభు మనసు ఏంటంటే సిలువని ఇష్టపడే మనసు, శ్రమను ఇష్టపడే మనసు. చూసారా ఎలాంటి మనసు యేసుప్రభుది? సిలువను ఇష్టపడేది, శ్రమను ఇష్టపడే మనస్సు యేసుప్రభుది. కానీ యేసుప్రభు వెంటబడి ఉన్నాడు కానీ ఈ మనుషుడికి ఆ మనసు లేదు. ఎవరికి? పేతురుకి ఆ మనసు లేదు. ఏమన్నాడు? ప్రభా నీకని అంటే నువ్వు సిలువ వేయబడ్డం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు బాబా. అంటే ఈయనకి ఏం కావాలా? ఈయనకు సింహాసనం కావాలా, సిలువ వద్దు. ఎవరికి? నీకు కూడా. ఎవరన్నా ఏమంటే ఊరుకుంటావా? ఒక్కసారి ఊరుకుంటా, అక్కోళ్ళు 2 సార్లు ఊరుకుంటా, 3 సార్లు అమ్మ నేను ఒప్ప. మొన్న ఒక ఆమె వచ్చింది, ఇంటనే బాప్టిజం తీసుకుందామని వచ్చింది. బాప్టిజం నిలబడేమో మనసు మారిపోయింది. యేసుప్రభుకు నిలబడతా ఎవరన్నా నేను ఏమన్నా అంటే ఓర్చుకుంటావా అన్న. 1 సార్లు 2 సార్లు ఊరుకుంటా, 3 సార్లు ఊరుకుంటా అని నా తల్లి నీకు దండ పెద్ద కూర్చోండా. ఇయలే బాప్తిజం ఎందుకు ఇవ్వు అని, అందుకే ఇయ్యనండి. పూర్తిగా సావాలి, చచ్చిపోయినాడు కదా పుడిచిపెట్టాల్సి ఉంది. సగం బతికిన పుడిచిపెట్టి చెయ్యి పైకి ఎత్తాను జనాలంతా పదహారు. పూర్తిగా చచ్చిపోయిన పుడిచిపెడతారు కానీ సగం చచ్చిపోయి ఆడ బాగా సమాధి కళ్ళు తెరిచి చూసాను. మా ఊరా నన్నే చూసారు రాయుడు అద్భుతారా. కాబట్టి ప్రేమ యేసు ప్రభు యొక్క మనస్సు ఎలాంటి చెప్పండి? మర్చిపోయినా. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన పాయింట్, సిలువను ఇష్టపడి అంటే శ్రమ ఇష్టం. ఎందుకు? అది తండ్రికి ఇష్టమైంది చెప్తున్నాడు. చూడు అక్కడ ఏమన్నాడు? నువ్వు మనిషి సంగతులు తెలుస్తున్నావు గాని చెప్పండి దేవుని సంగతులు నీవు మనుషుల సంగతుల్లో తలంచున్నావు గాని దేవుని సంగతుల్లో తలంపై ఉన్నావా అని. దేవుని సంగతులు ఏంటి? తలంపకై ఉన్నావు. దేవుని సంగతులు ఏంటి? యేసు ప్రభువు సిలువ వేయబడి చనిపోయి తిరిగి చూడమ్మా.
ఇలాగ పాట పాడినాం కదా, పాట పాడనా ప్రభు. చూడండి యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పది. యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్ప. మనల్ని తన ప్రాణమిచ్చి ప్రేమించినాడు. ఈ ప్రేమ నిజంగా మనం ఈ ప్రేమతో నింపబడితే దేవుని గురించి జీవించగలుగుతాం. ఎంత క్రయమైనా చెల్లిస్తాం. కనుక పేతురు అంటున్నాడు, ప్రభా నీ ఎట్టి పరిస్థితుల్లో సిలువేయబడడానికి లేదు, అంతేకాదు నీ మీద ఏటు పడితే నేను ఒప్పుకోను. అబ్బా, రాయలసీమ మాట మాట్లాడాడు. ఎవరు? పేతురు. నేను ఎవరో కొడతారు, అందుకే కోపంతో ఒకటి శివుడు నరికినాడు. ప్రభు అన్నాడు తెలుసా, ఒకవేళ ఆ మాట జయపాలన నా పక్కన నిలబడింటే జయపాలన అంటాడు, మదన్న ఎట్లయినా మనం కడపలో ఉన్నదు నువ్వు చెప్పినావన్నాను అని అంటాడు. సపోర్ట్ ఇచ్చినప్పుడు. కానీ యేసు అట్లే ఆ మనిషిని ఏమన్నాడు తెలుసా? నో నో, ఆ మనిషికి ఇచ్చిన టైటిల్ ఏంది? సైతాన్ అన్నాడు. సిలువను ఇష్టపడిన మనుషులు ఎవరంట? బాబు ఆ మాట అంటే మీరు ఊరుకుంటారా? నేను ఊరుకోవడం కాదు, అంతే. ఎవరైతే సిలువను ఇష్టపడడం లేదో వాళ్ళని ఏమంటున్నాడు? సైతానికి ఎప్పుడైనా గర్వం, అహంకారం, హెచ్చించుకోవడం స్వభావం ఎవరిది? సైతాన్. అందుకే అన్నాడు సైతాన్ అన్నాడు. అమ్మ బాబోయ్, ప్రభు ఒప్పుకోలే. తనని కనపరచాలని, తనని హెచ్చించాలని మనుషుడు మనం ఎప్పుడు అనుకుంటున్నాం. దేవుడు అట్లా ఒప్పుకోలే. వేసుకో సైతాన్ అన్నాడు. అంతా నోరు మూసుకున్నాడు. షటప్, నువ్వు మనుషుల సంగతి తెలుస్తున్నావు, దేవుని సంగతులు చూడాలి. ఏంటి దేవుని సంగతులు? నేను సిలువేయబడాలి, అనేకుల కొరకు రక్తం చిందించాలి, చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేయాలి. తండ్రి దేవుడు నన్ను అధికంగా హెచ్చిస్తాడు. సిలువ తర్వాత హెచ్చింపు. సిలువ లేకపోతే విలువ లేదు. ముళ్ళ కిరీటం లేకపోతే జీవ కిరీటం లేదు. గుర్తుపెట్టుకో. సిలువ లేకపోతే సింహాసనం లేదు. ముళ్ళ కిరీటం లేకపోతే జీవ కిరీటము లేదు. గుర్తుపెట్టుకో. కనుక ప్రభు మనసు ఏంటంటే చెప్పండి, శ్రమలను ఇష్టపడే మనసు, సిలువను ఇష్టపడే మనసు. సర్వసాధారణంగా మనకి ఏదైనా శ్రమ వస్తే ఎవ్వరికి కూడా ఇష్టం లేదు. ప్రార్థన చేయడానికి చాలా శ్రమ పడుతుంది అంకుల్, బాబోయ్ అయ్యి బాబు ప్రార్థన చేయడానికి నేను చాలా శ్రమలో ఉన్నాను అంటే ఎవరికి ఇష్టంలే మనకు శ్రమ కదా. చచ్చిపోకుండానే పరలోకం పోవాలనుకునే రకం. నేరుగా తీసుకుపోతుంటే ఎన్ని కేడీలైనా పెడతాం, ఎన్ని దినాలైనా తీస్తాం. నేరుగా తీసుకో, ఇక్కడ లేకుండా. మానవ స్వభావం. దేవుని పిల్లలారా, యేసు ప్రభు యొక్క మనస్సు ఎలాంటిది? మొదటి తగ్గింపు, రెండవది సిలువను ఇష్టపడే మనస్సు. ప్రభు మనస్సు ఎలాంటిదో చూడు. యోహాను సువార్త. ఇవి చాలా డీప్ థాట్స్ ప్రభు ఆత్మ ద్వారా దేవుడు మనకి ఇచ్చినాడు. ఒకరోజు 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు పంచినాడు. పంచే లోపల అందరికి చాలా సంతోషమైపోయి ఈ రెండప్పుడు పోతే ఫ్రీ భోజనం దొరుకుతుందిరా నాయన అని ఏం చేశారంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 13, 14, 15. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 కంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకములకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నది. రాజుగా చేయుటకు వారు వచ్చి తనను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. చూడు, రాజు వాళ్ళందరూ రొట్టెలు ఎప్పుడైతే తిన్నారో అందరికి ఆశ పుట్టింది. ఏం ఆశ పుట్టింది? ఈ రెండప్పుడు పోతే సెలనా ఫ్రీ భోజనం. ఎవరెంటప్పుడు పోతే యేసు ప్రభు ఫ్రీ మీల్స్. ఇంకేం మన వర్క్ చేస్తున్న పనిలే, ఫ్రీ భోజనం. ఎక్కడ అందులో మంచి రొట్టెలు, చేపలు, ఇంకేం కావాలా? ఇదే ఛాన్స్ అందరూ పట్టుకుని పైకి ఎత్తినారు. ఎవరిని? ఎందుకు? నీవే మాకు ఈ రోజు నుండి. ఎప్పుడైతే మనుషుల ద్వారా తన ఘనత వస్తుందో వెంటనే ఆయన దిగిపోయినాడు. దిగి వెళ్ళిపోయినాడు రహస్యంగా. అంటే యేసు ప్రభువుకు సింహాసనం అంటే, ఘనత అంటే ఇష్టం లేదు. గుర్తుపెట్టుకోండి.
మనుషులు ఘనపరచడం, మనుషులు హెచ్చించడం అనేది యేసు ప్రభువుకి ఇష్టం లేదు. మనకైతే బోలే ఇష్టం. ఏం పాట పడినామనంటే గుడ్డామన్నా కంజరంటే, పప్పు బలిందక్క, సాంబార్ బలిందక్క అంటే ఇంకేం సంతోషం. ఒక్కసారి మనల్ని ఏదైనా బాధించే మాట అంటే వస్తూనే ఎక్కేస్తాం పాములాగా. లోపల కార్యం జరగాలి, పరిశుద్ధాత్మ కార్యం జరగాలి లోపల. అర్థమైంది? ప్రభువును చూపించాలి. యేసు ప్రభు యొక్క మనసు చూడండి, ఆయన సింహాసనం ఇష్టపడని మనసు. నో, మీ ఘనత నాకు అవసరం లేదని తప్పించుకొని ఎక్కడికి వెళ్ళిపోయా? అరణ్యంలోకి ఏకాంతంగా వెళ్ళిపోయినా. బాబు, వీళ్ళు నన్ను కనపరుస్తున్నారు, నాకు కాదు, నీకు ఘనత రావాలి. అది ప్రభు మనసు. మన ప్రసంగం చెప్పిన అబ్బా ఏం చెప్పినా ఉంటానే ఒకసారి మనకు లోపల బ్రైట్నెస్ వస్తుంది, గర్వం వస్తుంది. మొదన ఏం చెప్పినావనంటే లోపల గర్వం వస్తుంది. నో, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములు బట్టి నీకే మహిమ కలిగిన. మాకు కాదు మహిమ, ఎవరికి? నీకే మహిమ. ప్రభు మనసు ఎట్లా అంటుందో యోహాను సువార్త 20 18. 18:6 వచనం. 5 నుండి చదువు. వారి నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. చూసావా? మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా, యేసు వారితో, నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెతుకుచున్నలా వీరిని పోనీయుడని చెప్పాను. చూడండి, వాళ్ళు పట్టుకోపోవడానికి వచ్చినారు. ఎవరు? సైనికులు, బంట్రోతులు. మీ ఎవరు కావాలి మీకు? నజరేయుడిని. ఎస్, నేనే. సిలువ అంటే నేనున్నా, రెడీగా వేయండి. సింహాసనం అంటే నాకు భయం మనసు అండి. ఎవరి మనసు? ఎవరి మనసు? నా మనసు, నీ మనసు కాదు. పట్టుకోవడానికి వచ్చినారు, ఆయన కొట్టడానికి తీసుకుపోతున్నారు, అన్యాయపు శిక్ష వేయించడానికి తీసుకుపోతున్నారు. ప్రభు అంటున్నాడు, ఎవరు కాదు మీకు? నజరేయుడిని. వాళ్ళని వదిలిపెట్టాయా, నేనున్నా, తీసుకో. సిలువ అంటే రెడీ అంటున్నారు, సింహాసనం అంటే నో అంటాం. మనమైతే సింహాసనం సిలువతున్నారు. బెస్ట్ హెబ్రోన్ సంగమా గుర్తుపెట్టుకో. ఈ ప్రభు మనస్సులో ఆయన మనం వెంబడించినప్పుడు, ఆయన మనం ఫాలో అయినప్పుడు, ఆయన సమీపించే కొద్దీ ఆయన యొక్క పోలికలు మనలో ఏర్పడతా వస్తాయి. అర్థమైందా? గుర్తుపెట్టుకో. దేవుని బట్టి సింహాసనం అంటే నో, సిలువ అంటే ఎస్. కానీ రండి పట్టుకుపోండి, నన్ను రెడీగా ఉన్నాను నేను అన్నా. ఇంత మాదిరికరమైన జీవితం. పాటలు పడన్నా, రా పా అన్న, కొంచెం లెట్రిన్ క్లీన్ చేయండి. నో, పాటలు పడినా వద్దున్నా, పాటలు వద్దున్నా, నేను లెట్రిన్ క్లీన్ చేస్తాను. అది తగ్గింపు. అది ప్రభు మనసు. చిన్నది, నువ్వు చేయగలిగింది. అర్థమైంది? ఇప్పుడు కూడా నేను మందిరంలో సర్వింగ్ అయిన తర్వాత భోజనం చేస్తుంటారు కదా, భోజనం చేసి ప్లేట్లు తీసుకొని అందరూ పోతారు బయట కడగడానికి. కొద్ది లేచిపోతుంటారు, అంతా ఇంకా పడి ఉంటాయి కదా, సాంబారు, రసం అంతా. వెంటనే అన్ని మరి పాలిష్ వాళ్ళు కాబట్టి సాపులు గీపులు ఏమి భోజనప్పుడు కిందనే పాలిష్ పడల మీద కూర్చుంటారు. మీటింగ్ టైంలో చేపలు వేస్తాం, మంచివి చేపలు. అటు ఇటు చూస్తారు, మెల్లిగా పోయి పట్ట తీసుకొచ్చి మొత్తంగా తేమంతా రుద్దుతా పోతాను. చూసినారా ఇక పరిగెత్తు జనాలు. అంకుల్ రుద్దిగాను. లేదమ్మా, నాకు కూడా ఆశీర్వాదం. ప్రభు మనసు. అప్పటి వరకు వాక్యం చెప్పింది నేనే. నేను వాక్యం చెప్పినా నేను ఫోజు పెట్టేదానికి కాదు. ప్రభు మనసు ప్రజలకు చూపించాలి. అది సంగతి. క్రియాపూర్వకంగా ఉండాలి. క్యాండిల్ ఎప్పుడు కరుగుతాయి అప్పుడు ఏమిస్తుంది? గుర్తుపెట్టుకున్నది సంగతి.
నువ్వు కలిగితేనే వెలిగిస్తావు. నీ డబ్బు, నీ కోరికలు, నీ అహము, నీ ఇచ్చలు, నీ నిద్ర, నీ తిండి కలిగితేనే కొన్ని వేల మందికి వెలిగిస్తావు. కొన్ని వేల మంది నిత్య జీవంలో ప్రవేశిస్తారు. అర్థమైందా? కాబట్టి యేసు ప్రభు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉన్నారు. పౌలు ఒక్కడే చెప్పినాడు ఆ మాట. 1 కొరింథీ 11:1. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఏం ఛాలెంజ్ చెప్పినా అండి. నేను యేసు ప్రభువుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నా పోలికలో. మనం చెప్పగలుగుతామా అని. మీరు నా పోలికలో నడవండి బాబు, నన్ను అనుసరించని చెప్పగలుగుతావా? యేసు ప్రభు అన్నాడు, దావీదు నా హృదయానుసారమైన మనుష్యుడు అన్నాడు. అంటే అర్థమైంది, దావీదులో యేసు ప్రభు యొక్క మనసు ఉండాలా లేదా? అతను చదువు 2 సమూయేలు 16:7. 2 సమూయేలు 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ 2 సమూయేలు 16:7. కొంచెం స్పీడ్ తగ్గించు చిన్నోడా. 2 సమూయేలు 16:7. ఈ షిమి కూడా దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతుడు గనుకనే నీ మోసంలో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా సెరూయా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజవునకు నిన్ను శపింపలేలా? నీ చిత్తమైతే నేను వారిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదనను. అందుకు రాజు, సెరూయా కుమారుడారా, మీకును నాకును ఏమి పొందు? వారిని చంపనీయుడి. వద్దు నన్ను కొంచెం ఆగు. వేరే చదవండి. శపింపనీయుడి దావీదును శపింపమని యెహోవా వారికి సెలవేయగా నీవు ఇలాగను ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి. చూడండి, పాపం వాళ్ళ కొడుకు తరుగుతున్నాడు, కష్టపడిపోతున్నాడు. ఎవరు? దావీదు. తరిమేది ఎవరు? సొంత కొడుకే. ఈ బాధలు పడకుండా కాళ్ళకు చెప్పు లేకుండా అడవిలో ఈ మర్చిపోతున్నాడు. వీడు దారిలో వచ్చినాడు. రోడ్డు షిమి వచ్చి ఏమంటాడు? షిబో దుర్మార్గుడా, వాడిని చంపినావు, అందుకని నీకు గతి పెట్టింది అన్నాడు. అంటానే పక్కన ఎవరున్నాడు? అభిషేక్. వీడు సచిన కుక్క వేసేస్తావు ఒక దెబ్బ అన్నాడు. వేసేస్తావు వీడు సచిన కుక్క అంటానే అన్నాడు. దావి వద్దు కుమారులారా, మీతో నాకేం పనయ్యా? దేవుడే వానికి సెలవిచ్చినాడు. ఏమని? దావీదు నువ్వు యెహోవా వానికి సెలవేయగా నీవు ఇలాగ ఎందుకు చేస్తున్నావని ఆక్షేపణ చేయగా వాడు ఎవడని చెప్పి. అంటే దృష్టి ఎవరి మీద పోయింది? దావీదు దృష్టి ఎవరి మీద పోయింది? దేవుని మీద పోయింది. అది సంగతి. షిమి తిడతా ఉంటే దృష్టి ఎవరి మీద పోయింది? దావీదుకు దేవుడు. అయ్యా శరీరకుమారా, ఎందుక దేవుడు చెప్పినాడు వాడిని తిట్టని. ఎంత మాట. అందుకే అన్నాడు, దావీదు నా హృదయానుసారమైన మనిషి. ఎవరైనా నిన్ను తిట్టినప్పుడు అంటావా మాట? మా మామ తిడుతున్నారు ఏమని? దావీదు అంటే వదిలే డేవిడ్, దేవుడు చెప్పినాడు అని తిట్టనిలే అని నాతోనే అనాలా. అప్పుడు ఆ మనసు ఎవరిది? యేసు ప్రభు మనసు. చూసావా? ఎవరైనా జయపాల్ తిడతా ఉన్నారు, పక్కనే రాజు ఉంటాడు. ఏమి నువ్వు అన్నంటే ఎవరు కూడా మీ సంగతి అని అంటానే జయపాలన. వదిలేదు తమ్ముడు, రాజు తిట్టని, దేవుడు ఇష్టపడినాడు, తిట్టిస్తున్నాడు అని జయపాలన. అప్పుడే యేసు ప్రభు మీలో ఉన్నాడు. దావీదు నా హృదయాసగా, జయపాల్ నా హృదయాస, నతానీయులు నా హృదయాస. నా గురించి మీ గురించి ఆ సాక్ష్యం దేవుడు చెప్తాడు. చూసారా? సమజ్ మే ఆతా హై. కాబట్టి నా హృదయానుసారం మార్చురా. ఆ కష్టంలో ఏం శైలి గారు, ఆ కష్టంలో ఎంత కోపం వస్తుంది కదా. ముందుగా నేను బాధపడుతుంటే ఈడెవరో మధ్యలో ఇప్పుడు తిడుతున్నాడు,
ఏసయ్యని పక్కనోడు అంటే ఏసయ్య అంటాం మనం. నిజామాబాద్ కదా, వేసే రాయలసీమ అంతే సంగతి. కానీ ప్రభు బిడ్డ ఏమనాలా, దేవుడు చెప్పినాడయా, ప్రభు ఉసే బోలే గాలే దేతా దేలే అనగలుగుతావా? తిమ్మతి ఎప్పుడో అండివా? చచ్చిపోయిన వరకు నువ్వు నేను అనాలి. ఇప్పుడు ఎవరైనా మనం తిట్టినప్పుడు ప్రభా మా బావ శైలుని ఏమన్నా అంటే నేను ఊరుకోను అని అనేదానికి లేదు. సుధాక ప్రభా మా బావ సర్లే ప్రభా నీకు, ఎందుకంటే నీకు ఇష్టం లేదు, నీకు తెలియకుండా ఏమీ జరగదు. నువ్వు ఇష్టపడినావు కాబట్టి వాళ్ళు ఇట్లా తిట్టారు, స్తోత్రం అనరావు. కానీ ఏమి బాప్తిజం తీసుకుంటే మాత్రం విడిచిపెడతాను నేను, ఎవరికొనో రాయలసీమ అనేదానికి లేదు. సుధక్క అంటే ఎవరుండరు ఆమెలో? సైతాన్ వచ్చాడు. యేసు ప్రభు లేడంటే వచ్చేది ఎవరు? ఇంకా నెక్స్ట్ వాడే రెడీగా ఉంటాడు, 2 కొమ్ములు పెట్టుకొని, కూరలు పెట్టుకొని, జుట్టుతో పెట్టుకొని కదా. ప్రభు పిల్లలారా, మనలో కనపడాల్సింది ఎవరు? జీసస్, యేసు ప్రభు. శత్రువు కూడా యేసు ప్రభు చూపించు, ఎంతో మేలు ఆదరణ పొందుతాం. ప్రార్థన చేసుకో. ఆ రూమ్ లో ఉన్నారు, ఒకరు ప్రార్థన చేయండి. కొద్ది మాటలే సిస్టర్స్ లో ఎవరైనా సరే ఆ రూమ్ లో ఉండేవారు, కొద్ది మాటలే. వాక్యం చెప్పిన ప్రార్థన చేయాలా? నేను కొడుకు కొరకు అల్లుడి కొరకు అంటే ఒప్పుకోను. క్రీస్తు కలిగిన మనస్సు కలిగి ఉండని మీ ఆత్మ ద్వారా బోధించావు. తగ్గింపు స్వభావం, అప్పుడే మీరు తండ్రి మీరు హెచ్చించారు నీ కుమారుని. సిలువను ఇష్టపడే మనసు, సింహాసనం ఎప్పుడు కూడా ఇష్టపడలేదు. దావీదు కూడా దేవుడు సెలవిచ్చినాడు, దేవుడు అనుమతించినాడు. తిట్టుని ఎంత చక్కటి మనసు, ఇటు మనస్సు నాకు మాకు దయచి వాక్య బలిపడు చేయి. ఎవరైతే ఇంకా రక్షించబడలేదో, పాపంలో జీవిస్తున్నారో, యేసు నామమున దర్శించు. ఏ ఒక్కరు చనిపోవడం నీకు ఇష్టం లేదు, ఏ ఒక్కరు పాపంలో నశించిపోవడం నీకు ఇష్టం లేదు. కనుక పాపం ఉన్న వారికి విడుదల దయచి, మారు మనసు దయచి, రక్షణ దయచి. తిరిగి ప్రభా ఎల్లుండి మీటింగ్స్ కు సిద్ధపరచు. ఆశీర్వాదం కోరుకుంటూ యేసు ప్రభు పేట వేడుచున్నాము తండ్రి. అదే దేవుని ప్రేమ, యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేయడం మనకు ప్రభు మనసు కలిగిన వారికి సదాకాలం తోడై ఉండును గాక. కూర్చోండి, అనౌన్స్మెంట్స్ వినండి.